ఒక 10 ఏళ్ల అబ్బాయి స్కూల్కి ప్రతిరోజూ వెళ్లేవాడు కాదు. బదులుగా ఇంట్లో నల్ల ఉంబ్రెలా పట్టుకుని తిరుగుతూ తన చేతిలో ఉన్న రహస్య బహుమతిని, అంటే ఒక విలువైన ట్రోఫీని కాపాడుతూ ఉండేవాడు. ఒక రోజు మెట్లమీద జారి తన కాలి మడమ తిరిగి ట్రోఫీ గాల్లోకి ఎగిరిపోయింది. అదృష్టంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తిరిగివచ్చి ట్రోఫీని క్యాచ్ చేశారు. ముగ్గురు పిల్లలు ఆ టీచర్ స్టైల్కి ముచ్చటపడి చప్పట్లు కొడుతూ ట్రోఫీ విషయం మర్చిపోయారు. కింద చూసేసరికి షాక్, ట్రోఫీ ముక్కలైంది. ఇది యాదృచ్ఛిక ట్రోఫీ కాదు, ఇది విద్యాశాఖ ఇచ్చిన ప్రిన్సిపాల్ గారి గౌరవ ట్రోఫీ. అది పాడైతే పిల్లలు స్కూల్ నుంచి బయటకు. అప్పుడే మీ షావుక్వాన్కి ఓ ఐడియా వచ్చింది. ట్రోఫీని రిపేర్ చేయించాలని నిర్ణయించారు. ఓ పెద్దాయన దగ్గర రిపేర్ చేయించారు. కానీ ట్రోఫీ థమ్సప్ బదులుగా 666 డిజైన్గా మారింది. వెంటనే ట్రోఫీ బాక్స్ మీద ఉన్న అడ్రస్ చూసి స్టేషనరీ షాపుకెళ్లారు. అదే ట్రోఫీ ఉంది, కానీ ధర ఒక 1000 రూపాయలు. బలహీన అబ్బాయి తన పండుగ డబ్బులన్నీ ఇవ్వమన్నాడు. మళ్లీ షాపుకెళ్తే ట్రోఫీని ఒక అక్క కొనేసింది. వెంట వెళ్తూ ఏడ్చుతూ నటించారు. అక్క దయచేసి ట్రోఫీ ఇచ్చింది, కాని అందులో పదాలు చెక్కబడి ఉన్నాయి. చివరికి నిజం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ప్రిన్సిపాల్ గారు మాత్రం కోప్పడకుండా నిజం చెప్పారు. ట్రోఫీ అసలు తానే పాడుచేశారట. ఇప్పుడు ముగ్గురూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.